హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాం. ముందుగా ఫస్ట్ క్వశ్చన్, 2024 మలేషియా మాస్టర్స్ విజేత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ వాంగ్ జీ. అయితే రన్నరప్గా పివి సింధు గారు నిలిచారు. మన ఇండియా నుంచి పివి సింధు గారు. అయితే మలేషియా మాస్టర్స్ అనేది ఇది బ్యాడ్మింటన్కు సంబంధించిన క్రీడ. నెక్స్ట్ క్వశ్చన్, 2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో గ్రాండ్ ప్రిక్స్ విభాగంలో అవార్డును గెలుచుకున్న భారతీయ చిత్ర నిర్మాత ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది. ఏం గెలుచుకున్నారు? గ్రాండ్ ప్రిక్స్ విభాగంలో గెలుచుకున్న మొదటి బహుమతి అనమాట. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పాయల్ కపాడియా. ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది ఇది 77వ సీజన్. ఎక్కడ జరుగుతుందయ్యా అంటే ఇది ఫ్రాన్స్లో జరుగుతుంది. అయితే గ్రాండ్ ప్రిక్స్ విభాగంలో అవార్డు గెలుచుకున్న మొదటి భారతీయ చిత్ర నిర్మాతగా పాయల్ కపాడియా గారు నిలిచారు. అయితే ఈమె తీసిన సినిమా పేరు ఆల్ వి ఇమాజిన్ ఎస్ ఏ లైట్. ఆల్ వి ఇమాజిన్ ఎస్ లైట్. అయితే ఇంకో విభాగంలో కూడా గెలిచిందండి. దాని పేరు లా సినిఫ్ సెక్షన్ విభాగంలో అనే సినిమాకి ఈ వచ్చింది. అయితే లా సినిఫ్ విభాగంలో కూడా మన ఇండియా నుంచి గెలుచుకోవడం మొదటిసారినే ఇది. నెక్స్ట్ క్వశ్చన్, మునీబ్ అమీన్ భట్ నాసా యొక్క హాల్ ఆఫ్ ఫేమ్ విభాగంలో చేర్చబడ్డారు. అయితే ఆయన ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆన్సర్ ఆప్షన్ ఏ జమ్మూ కాశ్మీర్కి చెందినవారు. ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. అయితే నాసా యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. మునీర్ భట్ గారు సైబర్ సెక్యూరిటీ విభాగంలో నాసా యొక్క హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు సంపాదించారు. అయితే ఇటీవల క్రికెట్లో హాల్ ఆఫ్ ఫేమ్లో చేర్చబడిన వారు డయానా ఎడుల్జీ మరియు వీరేంద్ర సెహ్వాగ్ గారు. అయితే టెన్నిస్ విభాగంలో హాల్ ఆఫ్ ఫేమ్లో చేర్చబడిన వారు లియాండర్ ఫ్రేస్, జై అమృత్ రాజ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల బంగాళాఖాతంలో సంభవించిన తుఫానుకు రెమల్ అని పేరు పెట్టిన దేశం పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ ఒమన్ దేశం ఈ రెమల్ అని పేరు పెట్టడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఇండియన్ ఓషన్లో మొత్తం 8 దేశాలు ఉన్నాయండి. వాటిలో ఏదో ఒక దేశం వచ్చేసి ఈ తుఫాన్లకు పేరు పెట్టడం జరుగుతుంది. ఇక రెమల్ అంటే అర్థం వచ్చేసి అరబిక్ భాషలో ఇసుక అని అర్థం. అయితే ఈ తుఫాను ఎక్కడ సంభవించిందయ్యా అంటే బంగాళాఖాతంలో ఈ తుఫాను సంభవించింది. దీని ప్రభావం మన ఇండియాలో వచ్చేసి ఒడిస్సా, పశ్చిమ బెంగాల్లో ఉంది. పక్కనున్న దేశంలో కూడా బంగ్లాదేశ్లో కూడా దీని ప్రభావం ఉంటుంది. అయితే ఓమన్ దేశంలో ఇండియా నిర్మిస్తున్న ఓడరేవు పేరు ఏమిటంటే డక్ల్ పోర్ట్ అనమాట. ఆస్ట్రేలియాలో సంభవించే చక్రవాతాలను విల్లి కూడా అంటారు. ఈ విల్లి అనే చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ అండి ఇది, అందుకని చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్రం 2023-24 సంవత్సరంలో గరిష్ట సంఖ్యలో ట్రాన్స్మిషన్ లైన్లను కలిపింది? ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్లో ఇది ఎక్కువ కలపడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో మొత్తం 1460 కిలోమీటర్లు వేయడం జరిగింది. అయితే గుజరాత్ సెకండ్ ప్లేస్లో ఉంది. అయితే ఇండియాలో మొత్తం వేసిన లైన్ కిలోమీటర్లు ప్రజెంట్ 2023-24 వచ్చేసి 6993 కిలోమీటర్లు వేసింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశానికి తర్వాతి తరం అణు ఇంధనాన్ని ఇవ్వడానికి ఇటీవల ఏ దేశం ప్రకటించింది? ఆన్సర్ రష్యా ప్రకటించింది. అయితే ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. అయితే కూడంకులం పరమాణు ఏర్పాటు చేయడానికి కూడా ఈ రష్యా సహకారం చేసింది. కూడంకులం వచ్చేసి మన తమిళనాడులో ఉంటుంది. అయితే పరమాణు క్షేత్రాలన్నీ ఈ బార్క్ పరిధిలోనే ఉంటాయి. బార్క్ అంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అన్నమాట. అయితే బార్క్ యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి ట్రంబే, మహారాష్ట్రలో ఉంటుంది. అయితే భారత పరమాణు శాస్త్ర పితామహుడు ఎవరయ్యా అంటే డాక్టర్ హోమీజే బాబా గారు. నెక్స్ట్ క్వశ్చన్, అణు భద్రతపై అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ యొక్క 4వ అంతర్జాతీయ సమావేశం ఇటీవల ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి వియన్నాలో జరిగింది. జెనీవాలో WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ జెనీవాలో ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. అయితే మాంట్రియల్లో వాడా యొక్క ప్రధాన కార్యాలయం ఉందన్నమాట మాంట్రియల్లో. అయితే వియన్నాలో ఒపెక్ యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుంది. ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. అయితే ప్రస్తుతం జరిగింది 4వ అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ కమిటీ అనమాట. అయితే దీని స్థాపన వచ్చేసి 1957లో జరిగింది. ప్రధాన కార్యాలయం ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఉంటుంది. అయితే సభ్య దేశాలు మొత్తం
178 ఉన్నాయి. ప్రస్తుత అధ్యక్షులు రాఫెల్ గ్రోడీ గారు. అయితే 2024 యొక్క థీమ్ ఏమిటయ్యా అంటే సేవ్ ద ఫ్యూచర్. నెక్స్ట్ క్వశ్చన్, ఖేలో ఇండియా స్పోర్ట్స్ హాస్టల్ ఆర్మీ గర్ల్స్ స్పోర్ట్స్ కంపెనీ యొక్క మొదటి బ్యాచ్ ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? చూడండి, ఖేలో ఇండియా స్పోర్ట్స్ హాస్టల్ అండ్ ఆర్మీ గర్ల్స్ స్పోర్ట్స్ కంపెనీ యొక్క మొదటి బ్యాచ్ ఆన్సర్ వచ్చేసి పూణేలో దీనిని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఇండియన్ ప్రీమియం లీగ్ యొక్క విజేత ఎవరు? ఇది అందరికీ తెలిసిందే, కోల్కతా నైట్ రైడర్స్. ఈ ఐపీఎల్ గురించి ఒక వీడియో రేపు వస్తుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉపయోగపడే విధంగా రేపు ఒక వీడియో వస్తుంది. వెరీ ఇంపార్టెంట్గా చూడండి. సో ఇవి ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయొద్దో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు ఫ్రీగానే మాకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. జై హింద్.